హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి 2వ తారీఖు సెకండ్ మాట మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతి ఎంట్రింగ్ అండి, తిరుపతి ఎంట్రీలో. సో చాలా బాగుందండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి, ఎర్లీ మార్నింగ్ 6 o'clock మార్నింగ్ మాట. సో మనకి సెకండ్ మేము బయలుదేరాము. 3వ తారీఖు దర్శనం అండి, 4ంటికి దర్శనము. ఇక్కడ మా పిల్లవాడు పెద్దోడు అండి, రిషి. సో ఇదంతా మనకి చెక్కింగ్ ఏరియా అంటారు కదా, చెక్ చేస్తున్నారు వెహికల్స్ అన్నీ. అండ్ మనకి చెక్ చేసి అక్కడ లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేట్గా ఉంటామట. 2 విధాలుగా ఇద్దరికి చెక్ చేస్తారు. జెంట్స్కి జెంట్స్, లేడీస్కి లేడీస్ చెక్ చేస్తారు. సో ఇక్కడ మనం అనేది కొండపైకి వెళ్ళాలన్నమాట. అండ్ చూడండి, ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా మనమైతే తిరుపతి కొండకి స్టార్ట్ అయ్యామండి, వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు చూడండి ఎంత కూల్గా, ఎంత బాగుందో. అక్కడ చాలా బాగుంటుందండి తిరుపతి, చాలా ఫేమస్ టెంపుల్. మనము ఖచ్చితంగా ఇయర్కి ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే స్వామివారిని, సో స్వామివారి యొక్క కటాక్షం మనందరికీ లభిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇది కొండపైన వచ్చేసి మొత్తం ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది ఇక్కడ. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్. అయితే మేము వెళ్ళి 1 year అయిందండి. 1 year బ్యాక్ కింద వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ 1 year ఆఫ్టర్ అయితే వెళ్ళాము. కరెక్ట్గా 1.5 year అయిందన్నమాట. సో చాలా కొంచెం నాకు ఎలా అనిపించిందంటే, కొంచెం ఎక్స్పాండ్ చేశారు, రోడ్డు కూడా ఎక్స్పాండ్ చేశారు. చుట్టూ చెట్లు అండ్ కొండలు, అసలు ఎలా దారి ఎలా ఐ మీన్ ఇంకా ఎలా ఎక్స్పాండ్ చేశారో అర్థం కావట్లేదండి. చాలా ఈ కట్టడం కూడా చాలా ఏమంటారంటే మనకి తెలియకుండానే కట్టేశారంట. ఇది సో కొంచెం పూర్వీకులు కట్టినటువంటి రూట్ అండి ఇది. సో అప్పటి జ్ఞానం మనకంటే చాలా 100 రెట్లు ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే అప్పుడు ఇంత నాలెడ్జ్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అప్పుడు వాళ్ళు చాలా గ్రేట్. అండ్ ఇంకా వచ్చేసి మా పిల్లవాడికి మేమైతే గుండి వేయిస్తున్నాము. సో ఇయర్కి వచ్చినప్పుడు వాళ్ళు గుండి వేయించుకుంటారు మొబైల్ కదా. ఇది వచ్చేసి చిన్న పర్మిష్ గుండి వేయిస్తున్నాము. కొంత భయపడుతున్నారు, ఒకసారి కూర్చున్నాము. చెప్పాను చదివితే మళ్ళీ చేసుకుంటూ చెప్పాను, అందుకని కదలకుండా కొంచెం మేము లేదని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఏనుగు ఉంది, గజవాహనం అంటారు కదా. సో స్వామివారి దగ్గర ఏనుగు ఉందండి. ఇక్కడ మనకి ఏమంటారంటే ఆశీర్వదిస్తారు. అండ్ ఇది ఎక్కడ అంటే మనము తిరుపతికి వచ్చినామండి. తిరుపతికి జస్ట్ అప్పుడే అరైవ్ అయ్యాము. ట్రైన్కి అయితే వెళ్ళాము. సో కొద్దిసేపు అక్కడ కూర్చున్నామండి. హాయ్ చెప్పు. పిల్లలు ఎక్కడికి వచ్చారు మీరు? ఫోటోలు వద్దని చెప్పి గోల్ చేస్తారు. ఎక్కడికి వచ్చారు? దిగరు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదంట ఫోటోలు దిగడము. సో ఇటు చూడండి, పెద్దోడు విషయాడు. ఇక్కడ టీ షాప్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఎదురుగా మనకి ట్రైన్ దిగంగానే మొత్తం ఉంటాయి. ఇక్కడ ట్రైన్లో మనకి టీలు, స్నాక్స్ అండ్ టిఫిన్ కూడా అప్పుడే అరేంజ్ ఉంటాయండి. మేమైతే 3:30కి వెళ్ళామండి మార్కాపురం నుంచి తిరుపతికి. వెళ్ళేసరికి 3:30 అయింది. మార్కాపురంలో 6:40కి అయితే ట్రైన్ బయలుదేరింది. మనం